मुख्यमंत्री केसीआर ने कहा कि 1969 आंदोलन की शरद पवार तेलंगाना के समर्थन करते रहे हैं। केसीआर ने कहा कि देश में फिलहाल सही दिशा पर जरूरत है, दलितों के विकास नहीं रहा जा रहा है। आजादी सालों के बाद भी देश सुशासन नहीं है, इसलिए देश के विकास के लिए हम आगे बढ़ रहे हैं। बढ़ाने के लिए देश के कुछ स्ट्रक्चरल चेंजेस करने में, पॉलिसीज को बदलने में कई चर्चाएं हुई। ऑलमोस्ट ऑल विषयों पर, सभी विषयों पर हम एकजुट हो गए, सहमत भी हो गए। आगे चल के मिलकर काम करने के लिए हमने तय किया है, क्योंकि देश में भी काफी अन्य लोग हैं, हमारे भाई बंधु हैं जो हम ख्याल लोग हैं, हम जैसा सोचते हैं। उन लोगों से भी मेरा बातचीत हो रहा था, उद्धव जी का भी बातचीत हो रहा था। कुछ ही दिनों में हैदराबाद या किसी अन्य स्थान पर हम सभी लोग मिलेंगे, बैठेंगे, बातचीत करेंगे, एक रास्ता तय करेंगे क्या करना चाहिए। इतना तो मैं जरूर करना चाहूंगा इस खुशी के मौके पर, इस अच्छे मौके पर। हम दोनों भाई लगते हैं इसलिए कि हमारा 1000 किलोमीटर का। भाजपा नेता और हुजाराबाद विधायक इटेला राजेंद्र ने तेलंगाना के मुख्यमंत्री केसीआर के मुंबई के दौरे पर जमकर आलोचना की है। उन्होंने आरोप लगाया कि जनता से बचने के लिए सीएम केसीआर मुंबई के दौरे पर गए थे। उन्होंने यह भी कहा कि गठबंधन के नाम पर केसीआर नाटक कर रहे थे, क्योंकि राज्य में उनकी लोकप्रियता लगातार घट रही है। ఇప్పటి వరకు ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వానికి నిజాయితీ కానీ, చిత్తశుద్ధి కానీ, నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగాలు అనేటువంటి ధ్యాస కానీ లేదు. దాటవేత ధోరణి తప్ప, సాచివేత ధోరణి తప్ప, ఎన్నికల సందర్భంలో కేవలం హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టుడు తప్ప ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనుకున్న స్థాయిలో లేవు. మరీ ముఖ్యంగా ఈ రెండవసారి వచ్చిన తర్వాత, అధికారంకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాలే. మొన్న పిఆర్సీ కోసం ఇచ్చినటువంటి కమిటీ వాళ్ళ రికమెండేషన్లోనే 4,91,304 మంది ఉద్యోగులు ఉండాలి. మన రాష్ట్ర అవసరాలకు, రాష్ట్ర జనాభాకి 4,91,304 మంది ఉండాలి. కానీ ఉన్న ఉద్యోగుల సంఖ్య కేవలం 3,01,178 మాత్రమే. అంటే 1,91,126 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని 2021లో పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తదుపరి ఎక్కడ కూడా ఒక ఉద్యోగం నింపలేదు. भाजपा के ही एक अन्य विधायक रघुनंदन राव ने केसीआर के मुंबई दौरे पर चुटकी लगते हुए कहा कि ये मुख्यमंत्री केसीआर और राष्ट्र में राजनीति के उतरने के बीच सभी प्रयास विफल हो रहे हैं। उन्होंने मुख्यमंत्री केसीआर की आलोचना करते हुए कहा कि पहले ही उन्हें राज्य विकास पर ध्यान देना चाहिए। उन्होंने कहा कि तीसरे मार्च में किए गए जा रहे हैं कोई भी प्रयास सफल नहीं होगा और उनकी सबसे बड़ी ऐतिहासिक भूल होगी। ప్రాంతీయ పార్టీల నాయకులు ఢిల్లీకి ఎగబాక్తామని చేసే ప్రయత్నంలో గల్లీలో తమ పునాదులు కూడా పూర్తిగా కూలగొట్టుకొని చరిత్రలో చరిత్రహీనులుగా మారుతున్నారు. చంద్రశేఖరరావు గారు కూడా ఆ ప్రయత్నం చేస్తూ చరిత్రహీనునిగా మారొద్దని చెప్పి వారికి నేను ఈ సందర్భంగా హితవు పలకదలుచుకున్నాను. మన పొరుగునున్నటువంటి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. కేంద్ర రాజకీయాలలో ఏలు పెట్టకుండా తన రాష్ట్రం ఏంది, తన పనేంది తాను ప్రశాంతంగా చేసుకుంటున్నాడు కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలు 4వ సారి గెలిపించారు. నేను ఈ సందర్భంగా చంద్రశేఖరరావు గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఎట్లాగో మీరు ముంబై పోతున్నారు కాబట్టి అక్కడ హిందూ ధర్మానికి ప్రతీక అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కనబడుతుంది. అడిగి పోయి దండేసి దండం పెట్టి హిందూ ధర్మం కాపాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి 273 కేలి 303 కేలి 403 ఎదగాలని ఆ శివాజీ మహారాజ్ విగ్రహానికి దండేసి ఆ తాకరేకు మీకు ఇద్దరికి మంచి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈ సందర్భంగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. इसी मुद्दे पर शासन के उत्तम कुमार रेड्डी ने भविष्यवाणी की कि सीएम केसीआर का काम खत्म हो गया है और उनका घर जाना तय है। केसीआर चाहे कितनी भी यात्राएं करे, गठबंधन में कोई प्रयास भी करें, अब पूरे देश में कांग्रेस के प्रति लोगों में सही धारणा बन रही है। గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ అవినీతికి పాల్పడలేదన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలన్నీ సైదిరెడ్డి జేబును నింపడానికేనన్నారు ఉత్తమ్.
పబ్లిక్ హెల్త్లో టెండర్ వేసి కాంట్రాక్టర్ నుంచి ఎమ్మెల్యే ఆల్రెడీ లంచ్ అంతా పెట్టి కదా, అది పైసలు తీసుకోడు కాబట్టి దానికి ఏమో కట్టుబడి ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ ఏ విషయంలో కూడా అభివృద్ధి జరగడం లేదు. ఆడ పోయి గుట్టకాడ ఏదో ప్రభలు కట్టిండు, ప్రభలు కట్టే బదులు ఆడ 2000 ఇండ్లు పూర్తి చేసి అయిపోయింది కదా. ఈయన మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రి కేటీఆర్ అందరూ ఇచ్చిన హామీలు ఉండే కదా. మరి ఈ విధంగా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఒక దుర్మార్గపు విధంగా ముందుకు పోతున్నది, ఒక నీచమైన విధంగా. హుజూర్నగర్ ప్రజలందరూ చైతన్యవంతులు. ఇప్పుడు ఎందుకులే మాకు ఇబ్బంది అని చెప్పి సైలెంట్గా ఫాలో అవుతున్నారు. అసలు సమయంలో ఏం చేయాలో బుద్ధి చెప్పడానికి సిద్ధం. कांग्रेस विधायक व पार्टी कार्यकारी अध्यक्ष जगा रेड्डी ने इस्तीफा देने के अपना फैसला टाल दिया है। वरिष्ठ अनुरोध का सम्मान करते हुए उन्होंने कहा कि 15 दिनों से इंतजार करेंगे। क्या इन 15 दिनों में जगा रेड्डी अपने फैसले फिर एक बार विचार करेंगे या अपना फैसले पर अटल रहते हैं? उनका कहना है कि 15 दिनों के बाद इस्तीफा पर फैसला करेंगे। उनका कहना है कि यदि कांग्रेस प्रमुख सोनिया गांधी और नेता राहुल गांधी ने साथ मुलाकात होती है तो वो उनके साथ पार्टी में घटनाक्रम पर चर्चा करने के लिए तैयार हैं। రాత్రి నుంచి పదే ఆ తమిళనాడులో ఆ జయలలిత గారు చనిపోయినప్పుడు ఆ కరుణానిధి గారి యొక్క ఆ వాక్యం నాకు రాత్రి నుంచి జ్ఞాపకం రావడంతో బహుశా ఈ మీడియాలో ఇది ఒక చిన్న సబ్జెక్టే కావచ్చు, కానీ దీని తాత్పర్యం చాలా దూరం. ఈ రాజీనామా అంశానికి సీనియర్స్ చెప్పినందుకు ఒక 15 రోజులు నేను వాళ్ళు అడిగిన దానికి మర్యాద ఇస్తూ ఈ 15 రోజులు నేను ఎలాంటి కామెంట్స్ నేను చెయ్యను అని మాట ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజులలో మా పెద్దలందరూ డైరెక్ట్గా సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళకే డైరెక్ట్గా నా ఆవేదనని చెప్పాలని ఒక నిర్ణయం చేసుకున్నా. ఠాకూర్ గారు లేకపోతే కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇప్పించినా కూడా అక్కడ నా ఆవేదనకు అక్కడ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. కాబట్టి డైరెక్ట్గా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ మా పెద్దలు ఇప్పిస్తే అక్కడ మాట్లాడతా. లేదు అవకాశం లేదు, దొరకలేదు, ఇప్పిలేకపోతే 15 రోజుల తర్వాత నేను నిన్న నా స్టాండ్ ఏదైతే నేను చెప్పడం జరిగిందో ఆ స్టాండ్ని ఖచ్చితంగా మళ్ళీ ఆఫ్టర్ 15 days నేను మళ్ళీ మీడియా ముందుకు రావడం జరుగుతుంది. నేను రేపు ఢిల్లీకి వెళ్తలేను, ఎందుకంటే నాకు అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఢిల్లీకి వెళ్తా. అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో అపాయింట్మెంట్ దొరికితేనే ఢిల్లీకి వెళ్తా. मंत्री एरबोली दयाकर राव ने कहा कि वरंगल महानगर संयुक्त राज्य अमेरिका के तर्ज पर विकसित किया जाएगा और मुख्यमंत्री केसीआर सकारात्मक है। मंत्री ने वरंगल के निर्मित कर्मशालीय कॉम्प्लेक्स में वेलफेयर सोसाइटी और थाकी बाजार भावना में उद्घाटन किया। एरबोली ने कहा कि वरंगल को विकसित शहर बनाने के लिए सीएम केसीआर विशेष ध्यान दे रहे हैं। उन्होंने उम्मीद जताई कि अगले 1 साल में वरंगल शहर का स्वरूप बदल जाएगा और एक विकसित शहर में श्रेणी में शामिल हो गया। షాపులు ఉంటాయి, దాన్ని ఒక మోడల్గా తీసుకొని ఇది కట్టిండు. మీకు ఈ రాష్ట్రంలో పట్టినే ఇది నెంబర్ 1గా తయారవుతుందని కూడా నేను భగవంతుని కోరుతున్నా. తప్పకుండా అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ వరంగల్ పట్టణాన్ని ఒక ప్రణాళికతోటి ముందుకు తీసుకుపోతున్నాడు. ఇంటర్నల్ రింగ్ రోడ్ వస్తున్నది, భద్రకాళి బండి తయారైంది, రూపురేఖలే మారిపోతున్నాయి. ఇంకొక 1 year లోపల చాలా మార్పు వస్తుంది. ఇప్పుడిప్పుడే అన్ని మొదలు పెట్టాం, చాలా బాగా మార్పు వస్తుంది. ఎంజిఎం హాస్పిటల్ దాదాపు 2000 కోట్లతోటి దేశంలో ఎక్కడ లేని హాస్పిటల్ కడుతున్నాం. టెండర్స్ కూడా పిలిచాం. సెంట్రల్ జైల్లో చాలా మంచిగా తయారవుతున్నాయి. ఎందుకంటే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. చాలా మంది ప్రభుత్వాలు చూశాను, చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా మంది దగ్గర నేను చూశాను. కానీ కేసీఆర్ గారికి వరంగల్ మీద ఉన్నంత ప్రేమ ఎవరి మీద ఉండదని కూడా గర్వంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఏది అడిగినా అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మంచి ప్రోగ్రాం తయారు చేశారు. మీకు ఎన్ని కోట్లైనా కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.
ఇదొక మంచి కార్యక్రమం చేశారు. ఎంత బాగున్నదంటే రాబోయే రోజుల్లో ఇది సెంటర్ అవుతుంది. निर्मल जिले के मुधोल विधायक ने विठल रेड्डी ने कहा कि तेलंगाना सरकार के मकसद किसानों का राज्य बनना है। सरकार हर तरह से किसानों का साथ देने के लिए तैयार है। सरकार किसानों को उनके फैसलों का समर्थन मूल्य देने के लिए कार्य केंद्र स्थापित कर रही है। उन्होंने आगे की कहा है कि तेलंगाना में देश का पहला ऐसा राज्य है जिसमें किसान बीमा और किसान बांड योजना का साथ साथ कृषि के साथ 24 घंटे बिजली का आपूर्ति कर रही है। నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గంలోని ముదోల్ తాలూకా ఏర్పడి రైతులకు మంచి రేటు ఇప్పించాలని పండిన పంటకు మంచి రేటు రావాలని చెప్పే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మరి తెలంగాణలో మరి శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు ముదోల్ మార్కెట్ గోదాంలో శనగల కొనుగోలు కేంద్రం మరి కొనడం ప్రారంభించారు. ఇక్కడ క్వింటాల్కు 5,230 రూపాయలు ఇస్తున్నారు. మరి చూస్తుంటే మా నిర్మల్ జిల్లాలో మొత్తం ఇంతవరకు 63,000 ఎకరాల్లో శనగ పంట పండించడం జరిగింది. దాంట్లో 60,000 మా ముదోల్ నియోజకవర్గంలోనే మరి 7 మండలాల్లో మైన్సా టౌన్లో పండించారు. ఇక్కడ నేను అనుకుంటాను రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నంబర్ 1 నంబర్ 2లో ముదోల్ నియోజకవర్గమే శనగ పంట పండే పనులు ప్రథమ। तेलंगाना कर्मचारी संगठन के प्रतिनिधियों ने सरकार की चेतावनी दी है, जब तक सरकारी आदेश 317 को रद्द नहीं किया जाता है तब तक अपना आंदोलन जारी रखेंगे। जीवे 317 को रद्द करने की मांग को लेकर इंदिरा पार्क में विरोध प्रदर्शन किया गया है। सरकार जियो 317 की आड़ में कर्मचारियों को जानबूझकर सरकार परेशान कर रही है। जियो 317 रद्द करने के साथ साथ पंचायत सचिवों का समस्याओं का समाधान करने की मांग की गई है। కావచ్చు, గ్రామ కార్యదర్శులు కావచ్చు, డిఆర్ఓలు కావచ్చు, మరి అధికారులు కావచ్చు, మరి సిబ్బంది కావచ్చు, మరి గుమస్తాలు కావచ్చు, మరి డాక్టర్లు కావచ్చు, మరి నర్సులు కావచ్చు, మరి ఇంజనీర్లు కావచ్చు, మరి ఎంఆర్ఓలు కావచ్చు, మరి అధికారులు కావచ్చు, ఎవరైనా నిరుత్సాహపడకండి. తప్పనిసరిగా రాబోయే కాలంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్బండ వేతన జీవులందరినీ మనం కలుపుకొని మనం ఏదైతే వీళ్ళు కొల్లగొట్టినాం అనుకున్న స్థానికతను సాధించుకునే తీరుతాం. అసాధ్యం అనుకున్న తెలంగాణ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్లినాం, తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవన్ రద్దు చేయించుకోలేమా? फतेहनगर डिवीजन में गुरु संत शिरोमणि के 645वीं जयंती मनाई गई है। कार्यक्रम में इंद्रगापुरम ने पार्षद पाडला सतीश गौड़ मौजूद थे। 50 वर्ष पूरा कर चुके हैं फतेहगढ़ कमेटी मोची जाति संगठन ने गुरु रविदास महाराज में जयंती मनाई है। इस अवसर पर पार्षद के साथ शिवाजी विटलपी, सुनील और इमरान और कई अन्य लोग मौजूद थे। मेरचल जिला के राष्ट्रीय राजमार्ग पर सड़क दुर्घटना में ड्यूटी पर तैनात सफाई कार्मिकों की मौत हो गई। ड्यूटी पर तैनात सफाई विभाग की कर्मचारी शैलजा एक डीसीएम वैन के चपेट में आने से उसकी मौके पर ही मौत हो गई है। तेज गीत से आ रही डीसीएम वैन के शैलजा को टक्कर मार दी है, जिससे उसके सिर पर गंभीर चोट लगी है। हादसे में उसकी मौके पर ही मौत हो गई है। पुलिस मौके पर पहुंचकर और मामला दर्ज की गई है और जांच कर रही है। तेलंगाना में पिछले 24 घंटे में 25,000 और 341 कोरोना टेस्ट किए गए हैं और 250 के आसपास लोग पॉजिटिव पाए गए हैं। सबसे ज़्यादा 107 नए मामले जीएचएमसी में तहत हुए हैं। 19 रंगारेड्डी में और 17 मेरचल में मलकाजगिरी जिले के सामने आए हैं। 767 लोग कोरोना से ठीक हो गए हैं, जबकि राज्य में अब तक 7,86,678 पॉजिटिव केसेस बाहर आ चुके हैं।
7,77,000 और 434 लोग स्वस्थ हो चुके हैं। अन्य में 5,130 के आसपास का इलाज किया जा रहा है। काचीगुड़ा के प्रतिमा अस्पताल के सामने पीड़ितों ने परिजनों ने हंगामा किया है। नलकुंटा बैमामा गली के इलाके में एक वृद्धा यादम्मा के 3 दिन पहले ही दिल दौरा पड़ने के बाद इलाज के लिए काचीगुड़ा के प्रतिमा अस्पताल में भर्ती कराया गया। हालांकि डॉक्टरों ने कहा कि दोपहर के थक स्वास्थ्य में यादम्मा का डॉक्टरों का इलाज के बाद अचानक मौत हो गई है। मृतका की बेटी शिकायत की है कि उसे बताया कि उसे अस्पताल में 50,000 रुपए जमा करने का वरना अस्पताल में भर्ती नहीं की जाएगी। इसे अनान फनान में पैसे का जमा के लिए, जबकि बाकी पैसे भुगतान आश्रय योजना के जरिए किया गया है। उन्होंने इस बात से दुख जताया कि पैसे जमा करने के बाद भी वृद्धा की मौत हो गई है। उन्होंने अपनी मां की मौत के लिए डॉक्टरों की लापरवाही को जिम्मेदार ठहराते हुए आंदोलन किया। హాస్పిటల్ది కరెక్ట్ కాదు మా అమ్మ పరిస్థితి మూడు రోజులు అవుతుంది మొన్న నైట్ కానీ ఈ పరిస్థితి దయచేసి ఏ అమ్మలకు రానియకండి ఈ హాస్పిటల్ అడ్మిట్ కాకండి ప్రతి ఒక్కరికి ప్రతిమ హాస్పిటల్ దయచేసి ఎవరి హాస్పిటల్ కి రాకండి అమ్మల్ని ఓడగొట్టుకోకండి అక్క జల్లని అన్నదమ్మల్ని ఎవరిని ఓడగొట్టుకోండి దయచేసి మీకు 10,000 వందనాలు చెప్పు లక్ష్మి నువ్వు చెప్పు అడ్మిట్ అయిన నుంచి చెప్పు హాస్పిటల్ గురించి ఎప్పుడు కూడా వేస్ట్ అసలు చెప్పాలి కదా మరి చెప్తేనే కదా చేస్తలేరు అసలు ఏమి మోషన్ పోయింది టాయిలెట్ పోసింది చూసింది వామిటింగ్ అయింది చూసేది చెప్పు లే నువ్వు అడ్మిట్ కోసం వచ్చిన చాక్లెట్ కావాలంటే దానికోసం మెల్లగైంది ఉన్నట్టు చెప్తున్నావు చాక్లెట్ కోసం వచ్చిన చాక్లెట్ అడిగిందని ఇయ్యనిక పోతే ఆమె పరిస్థితి ఏందని చెప్పి అడగనిక పోతే లేదు చూడని మా టైం లేదు అంటే ఏం టైము దేనికి పేషెంట్ కండిషన్ తెలుసుకోనికనే కదా మేము వచ్చింది పైసలు దేనికి కడుతున్నాము కండిషన్ ఎట్టుందో తెలుసుకోనికనే కదా మరి దానికి పంపించకపోతే ఇదేం హాస్పిటల్ మరి రోజు 10,000 అంట ఇంకా రోజు చచ్చిపోయినాక ఇందాక ఫోన్ చేసిర్రు ఆమె చచ్చిపోయింది ఎప్పుడో ఇందాక ఫోన్ చేసి చెప్తున్నారు ఫోన్ చేసి రండి కౌన్సిలింగ్ కోసం చెప్పండి అంటారు। कुतपेट के कन्याकुमारी मंदिर में मुगलपल्ली युवा सेना के तत्वावधान में 199 निःशुल्क विवाह का आयोजन किया जाएगा। प्रमुख राज से भी उपेंद्र गुप्ता ने कहा कि ऐसे गरीब लोग जिनकी बेटी विवाह योग्य 15 दिन पहले ही संपर्क करते हैं, उन्हें वह हिंदू परंपरा के अनुसार शानदार तरीके से विवाह करवाएंगे। जो ఫిబ్రవరి 20 తారీఖు నాడ మన ముగలపల్లి యువసేన ఆధ్వర్యంలో 199వ వివాహ మహోత్సవం నవీన్ దేవేంద్రలకు అత్యంత వైభవపేతంగా పేద బ్రాహ్మణోత్తములచే మరియు బంధుమిత్రులచే ఈ వివాహాన్ని నిర్వహించడం జరిగింది। ఇది 199వ ఉచిత వివాహము। ఈ వివాహానికి కావలసిన బంగారు, పుస్తెమట్టెలు, మట్టెలు, తల్లిచీర, పిల్లచీర, ఉడకజంజ మరియు బాసింగాలు ప్రతి ఒక్క సామాగ్రి హిందూ సాంప్రదాయ ప్రకారము వారు కోనుకున్న దానికంటే అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమం నిర్వహించడము నా భూతో నా భవిష్యత్తు, ఎందుకంటే భగవంతుని ఇచ్చిన మాకు గొప్ప వరంగా భావిస్తాము। ఈ కార్యక్రమానికి సహకరించిన నా బంధువులు, మిత్రులు, స్నేహితులు మరియు నా దాతలు, నేను ఏ కార్యక్రమం చేసినా నా వెన్నంటూ ఉండి ఆర్థికంగా, వస్తురూపేణ అన్ని విధాల నాకు సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఇలాంటి శుభకార్యాలు ఎన్నో విధంగా నా తోటి చేపించడం అనేది నిజంగా నేను భగవంతుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా।